Welcome to Ishan InnoTech. Innovations like a ocean. In this, మనం ట్రాష్ కింద పడేసే ప్లాస్టిక్ ఐటమ్స్ వీటితోటి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనం డైలీ డే టు డే మన లైఫ్ స్టైల్లో యూజ్ చేసే వేస్ట్ ట్రాష్ ప్లాస్టిక్ని ఒక ఇన్నోవేటివ్ ఆర్టికల్ కింద మనం తయారు చేసి దాన్ని ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఈ రోజుల్లో మీకు ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ మనం ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ యూసేజ్ వల్ల మీకు మన ఎన్విరాన్మెంట్ గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ అకాల వర్షాలు, నెక్స్ట్ ఎర్త్ పొల్యూషను, ఎర్త్ మీకు ఇన్ఫెర్టిలిటీ, ఇది పండించే సామర్థ్యం తగ్గిపోవడం, నెక్స్ట్ డిప్రెషన్స్, డీప్ డిప్రెషన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీలో మీకు తరచు ఈ డిప్రెషన్స్ రావటం వల్ల మీకు వచ్చే ఇది కోత ఇది పంట చేతికొచ్చే టైంకి మీకు అకాల వర్షాలు, ఫ్లడ్స్, మీకు రైతు నిలువున నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలంటే ప్లాస్టిక్ యూసేజ్ని, ప్లాస్టిక్ని మళ్ళీ మీరు ఒక ఆర్టికల్ కింద తయారు చేసి అక్కడతోటి ఆ ప్లాస్టిక్ యూసేజ్ని ఆపే ప్రయత్నం చేస్తే మానవాళి మనుగడకి మీకు మనం ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. మనం ఎయిర్ ఫిల్డ్ ఈ పీపీ అంటే పాలీప్రొపిలీన్ అండ్ హెచ్డి, ఎల్డి లో డెన్సిటీ పాలిమర్స్, ఎల్డిపిఈ అండ్ హెచ్డి హై డెన్సిటీ, హెచ్డిపిపి హై డెన్సిటీ పాలీప్రొపిలీన్, ఈ మెటీరియల్స్ అన్నీ మీకు ఒక ఇది ఒక యూస్ఫుల్ ఆర్టికల్ కింద, ఫ్లవర్ వేస్ కింద, నెక్స్ట్ మనకి ప్రొపెల్లర్స్ కింద, నెక్స్ట్ డైనమో తిప్పే వింగ్స్ కింద, నెక్స్ట్ మీకు పని విధాలుగా మనం దాన్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా అది ఎంత కొంత వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతని, హై టెంపరేచర్స్ని అబ్సార్ప్షన్ చేసుకుని మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఫోమేటెడ్ బాటిల్స్, షాంపూ బాటిల్స్ అవ్వచ్చు, లేదా శానిటైజర్స్ అవ్వచ్చు, లేదా మీకు డిఫరెంట్ డిటర్జెంట్స్ బాటిల్స్ అవ్వచ్చు, వీటిని యూజ్ చేసుకుని, పెయింట్ డబ్బాలు అవ్వచ్చు, వీటిని యూజ్ చేసుకుని ఒక యూస్ఫుల్ ఆర్టికల్ కింద మనం తయారు చేయటమే దీని యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆఫ్ ఈషాన్ ఇన్నోటెక్. సో ఇందులో ఇన్నోవేషన్స్ డిఫరెంట్ టెక్నికల్ మైండ్ తోటి మేము కలగలిపి దీన్ని తయారు చేస్తున్నాం. సో దీన్ని, ఈ ఛానల్ని మీకు టెక్నికల్ పీపుల్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ప్లస్ ఈ మైండ్ మీకు మన నిత్య జీవితంలో మీరు ట్రాష్ కింద పడేసే వాటితోటే మనం బాగా ఉపయోగపడే ఆర్టికల్స్ని మనం తయారు చేసుకుంటే అద్భుతమైన మీరు ఆర్టికల్స్ పర్చేజింగ్ పవర్ అనేది మీకు మీరు సేవింగ్స్లోకి వెళ్తారు. నెక్స్ట్ మన ఆర్టికల్ని, మనం తయారు చేసే ఆర్టికల్ని మీరు ఒక స్టాండర్డ్ ప్రొడక్ట్ కింద, ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా, అంత మంచి స్ట్రాంగ్ ఇది క్వాలిటీ మీ చేతిలో మీకు తయారు చేస్తారు కాబట్టి మీ చేతిలో క్వాలిటీ కంట్రోల్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఒక మనం ట్రాష్ కింద పడేసే ఆర్టికల్స్ని ఏ విధంగా మనం తయారు చేసి మన నిత్య జీవితంలో మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనే ప్రత్యేకంగా ఈ ఛానల్ని మేము పెట్టాం. సో మీరు ట్రాష్ కింద పడేయకుండా మాకు అవుట్ సోర్సింగ్ ఇచ్చిన మేము తయారు చేసి మీకు ఇచ్చేస్తాం. మీరు ఫ్లైవుడ్ షీట్స్ ఏది వందల కొద్ది కొనేసి లాస్ట్లో మీకు ఎస్టిమేషన్ లేక లాస్ట్లో మీకు
కట్టింగ్స్ రాంగ్ కట్టింగ్స్ చేసి బయటికి డిస్పోజ్ చేసేస్తారు. ఆ ప్లైవుడ్ షీట్స్ తోటే మీకు నెంబర్ ఆఫ్ ఇది స్టూల్స్ కానీ లేదా స్కీయింగ్ పర్పస్ స్కేటింగ్ ప్లాట్ఫామ్స్ కానీ లేదా మీకు హారిజాంటల్ మెథడ్లో మనం కల్టివేషన్ చేసే ఈ టేబుల్స్ కానీ లేదా డ్రాయింగ్ టేబుల్స్ కానీ లేదా వర్కింగ్ టేబుల్స్ కానీ లేదా రీడింగ్ టేబుల్స్ కానీ ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మేము తయారు చేసి అద్భుతంగా మీ యొక్క మనసుని దోచే విధంగా మీకు అద్భుతంగా మేము తీర్చిదిద్దుతాం. మీరు వేస్ట్గా పడేసే ఐటమ్స్ని ఒక అద్వితీయంగా మీకు రూపుదిద్దటమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒక శిల్పి ఒక బండరాయిని, ఎటువంటి రూపురేఖలు లేని బండరాయిని చిజిల్ ప్లస్ హ్యామర్ తోటి ఎంత చక్కగా మీకు చెక్కి ఒక అపురూపమైన కళాఖండాన్ని మీకు తీర్చిదిద్దుతాడో దానికి శిల్పానికి ప్రాణం పోసి మరి ఎంతోమంది లక్షలాది భక్తుల్ని మీకు ఆకర్షించే విధంగా మీకు శిల్పి తన యొక్క చేతి యొక్క నైపుణ్యాన్ని అందులో ప్రదర్శించి ఒక రూపురేఖలు లేని ఒక బండరాయిని మరి శుతిమెత్తగా సిజిల్తోటి రూపురేఖలు తీర్చిదిద్ది దాన్ని అద్భుతమైన కళాఖండం కింద మార్చే శిల్పికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. సో అదేవిధంగా ఇది బ్రెయిన్ తోటి ఒక ఐడియా, వన్ ఐడియా విల్ చేంజ్ యువర్ డెస్టినీ, వన్ ఐడియా విల్ చేంజ్ యువర్ లైఫ్ లైక్ దట్. మీకు అది జీవితంలో ఏదో విధంగా ఏదో టైంలో మనకి అద్భుతంగా ఉపయోగపడే ఆర్టికల్స్ని మేము తయారు చేస్తున్నాం. సో మీరు ఈ ఛానల్ వీక్షించి మాకు సపోర్ట్ ఇస్తారని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, వెల్ విషర్స్కి, నెక్స్ట్ మీ క్లాస్మేట్స్కి అందరికీ ఈ దీని యొక్క లింక్ పంపిస్తే అద్భుతంగా మీ యొక్క ఆశీస్సులతోటి అద్భుతంగా మేము మీకు తారాస్థాయికి చేరుకుంటామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈషా ఇన్నోటెక్ డబ్బా. దీనికి మనం 3 winged ఫ్యాన్ ఒకటి మనం తయారు చేసాం. ఇవి శానిటైజర్ లేదా ఫ్లోర్ క్లీనింగ్ కెమికల్స్ మనం పర్చేజ్ చేస్తే అవి మీకు యూజ్ చేసిన తర్వాత మనం ప్లాస్టిక్ అనేది బయటికి డిస్పోజ్ చేసేస్తాం. కానీ వీటిని ఒక యూస్ఫుల్ ఆర్టికల్ కింద లేదా ఒక అట్రాక్టివ్ డివైస్ కింద మనం తీర్చిదిద్దితే దీని యొక్క విలువ అనంతం, అనూహ్యం. సో ఈ విధంగా మీకు ఇది ఒక పెయింట్ డబ్బాకి 3 పెర్ఫరేషన్స్ పర్ఫెక్ట్గా మనం చేసి దానికి ఒక ఫ్లోర్ క్లీనింగ్ శానిటైజర్ డబ్బాలు 3 ఒకే విధంగా ఉన్నవి తీసుకుని ఈ విధంగా బ్లేడ్, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ ఏ విధంగా మీకు తీర్చిదిద్దబడుతుందో అదేవిధంగా మీకు ఈ ఫోమేటెడ్ ప్లాస్టిక్ హెచ్డి హై డెన్సిటీ పాలీప్రొపిలీన్ డబ్బాలు దీనికి బిగించడం జరిగింది. సో దీనిపైన మీకు లిడ్ మనం బిగించాం. సో దాని మధ్యలో నుంచి ఒక స్టీల్ రాడ్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉత్తినే మీకు నేను మాట్లాడగా వచ్చిన వాయిస్ తోటే మీకు ఈ ఫ్యాన్ గాలికి మీకు అద్భుతంగా మినిమల్ ఎయిర్ ఫ్లోకి అద్భుతంగా రొటేషన్ అవుతుంది. సో దీనికి తోడు మనం ఒక పెడస్టల్ ఫ్యాన్ మీకు మినిమల్ వెలాసిటీ తోటి మనం దీన్ని రొటేషన్ చేస్తే దీని యొక్క ప్రొపల్షన్ లేదా రొటేషన్స్ లేదా స్పిన్నింగ్ లేదా మీకు రెవల్యూషన్స్ అద్భుతంగా మీకు తిరుగుతాయి. సో ఇటువంటి అట్రాక్టివ్ డివైజెస్, ఎందుకంటే మనం బయటికి పడేస్తే అది భూమిలో కలవకుండా వేల సంవత్సరాల తర్వాత మీకు ప్లాస్టిక్ భూమిలో కరిగే పరిస్థితి. సో ఈలోగా
భూమి యొక్క ఫెర్టిలిటీ బాగా తగ్గిపోయి మనకి భూమి యొక్క సాంద్రత తగ్గిపోయి మీకు భూమి యొక్క సాంద్రత తగ్గిపోయి మీకు ఇది మనకి పంటలు పండే అవకాశం లేకుండా మీకు ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. సో ఇది ఈ విధంగా మీకు సర్టెన్ యాంగులేషన్ అంటే మీకు ఇంచుమించు ఒక 45 degrees వింగ్ అనేది 45 degreesలో మీకు మేము మోల్డ్ చేసాం. మోల్డ్ చేయడం వల్ల మోల్డ్ చేసి బిగించాం. సో బిగిస్తే మీకు ఇది ఒక టర్బైన్ కింద లేదా మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ యొక్క ఏ విధంగా రెక్కలు మలచబడతాయో అదేవిధంగా మీకు మీకు ఇది ఉంది. సో మీకు ఒకసారి మినిమల్ విండ్ ఫ్లో తోటి మీకు ఏ విధంగా తిరుగుతుందో మీకు డెమో చేసి చూపిస్తాం. దీనికి పెర్ఫరేషన్స్ ఒక డివైస్ తోటి మేము తయారు చేసాం. చాలామంది ప్లాస్టిక్ అంటే మీరు షార్ప్ బ్లేడ్ తోటి మీరు కట్ చేయడానికి ప్రయత్నిస్తారు. షార్ప్ బ్లేడ్ మీరు కట్ చేస్తే ఇంకోసారి మీకు స్లిప్ అయ్యి మీకు ఏది మనకి ఇంజురీ అబ్రాషన్ ఆర్ ట్రామా ఆర్ మీకు ఫింగర్ కట్స్ అయ్యే పరిస్థితి. సో మీరు బ్లేడ్ ట్రై చేయకుండా ఒక ట్యూబ్ ఒక స్టీల్ ట్యూబ్ తీసుకుని అది హీట్ చేసి మీరు పెర్ఫెక్ట్గా ఎక్కడ హోల్ చేయాలో అక్కడ మీరు పాస్ చేస్తే పెర్ఫెక్ట్ సర్క్యులర్ అండ్ స్పియర్ షేప్ హోల్ ఏర్పడుతుంది. సో దీని యొక్క మౌత్ ఎంత డయామీటర్ ఉందో అంత డయామీటర్ ఉన్న పైపు మీరు తీసుకుని పెర్ఫరేషన్స్ చేసి లోన మీకు స్నగ్ ఫిట్, ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్ జాయింట్ కింద దాని క్యాప్ బిగిస్తే ఈ మన హెచ్డి మెటీరియల్కి అది బాగా మీకు అటాచ్ అయిపోయి మనకి అద్భుతంగా స్నగ్ ఫిట్ వచ్చి మీకు వింగ్స్ మీకు ఒకే పొజిషన్లో ఉండి మనకి ఎయిర్ కటింగ్ చాలా ఈజీగా చేస్తాయి. మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ చూస్తాం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ మన లోపల ఉన్న వేడి గాలిని బయటికి తీసేసి బయట ఉన్న చల్లగాలిని లోపలికి మనకి ట్రాన్స్మిషన్ చేసే అద్భుతమైన ప్రక్రియ. సో ఇదే విధంగా ఇది సీలింగ్ ఫ్యాన్ కింద మనం యూజ్ చేయొచ్చు, లేదా మీకు ఇది హారిజాంటల్ టైప్లో ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. సో రెండు విధాలుగా మనం హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మినిమల్ విండ్ ఫ్లోకి డెఫినెట్గా మంచి రెవల్యూషన్స్ మీకు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, సో రెండు విధాలుగా మీకు ఇది తిరుగుతూ ఉంటుంది. సో మినిమల్ విండ్ ఫ్లోకి అద్భుతంగా మీకు ఈ ప్రొపల్లర్ మనకి తిరగటం జరుగుతుంది. ఎందుకంటే ఈ బాటిల్లో ఎయిర్ ఫీల్డ్ మీరు పెట్ బాటిల్స్ తీసుకోండి, లేదా ఈ విధంగా ఫ్లాట్ అండ్ బాటిల్స్ షాంపూ బాటిల్స్ కానీ, మీకు ఈ శానిటైజర్ బాటిల్స్ కానీ, లేదా ఫ్లోర్ క్లీనింగ్ కెమికల్స్కి సంబంధించిన బాటిల్స్ కానీ మీరు ఈక్వి డిస్టెన్స్లో మీరు 4 వింగ్డ్ కానీ 2 వింగ్డ్ కానీ 3 వింగ్డ్ కానీ 5 వింగ్డ్ కానీ కూడా మీరు చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్యాన్కి 3 మీకు వింగ్స్ కామన్గా చూస్తాం కాబట్టి మీకు ఎయిర్ కటింగ్ అనేది ఈ విధంగా మీకు 45 degrees యాంగిల్లో బ్లేడ్ ఏ విధంగా బిగిస్తారో మ్యానుఫ్యాక్చరర్ అదేవిధంగా దీన్ని మనం బిగించడం జరిగింది. సో మనకి అద్భుతంగా ఇది మంచి రొటేషన్ మీకు జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవాలంటే వింగ్ సైజు పెంచుతాం. నెక్స్ట్ ఈ ఫోమేటెడ్ అంటే మీకు ఎయిర్ ఫీల్డ్ హెచ్డిపిపి హెచ్డిపిఈ ఈ విధంగా డిఫరెంట్ మెటీరియల్స్ అంటే మీకు వాతావరణంలో ఉన్న అబ్నార్మల్ హీట్కి కూడా దాని యొక్క ప్రాపర్టీస్ విత్స్టాండ్ అయ్యే విధంగా, నెక్స్ట్ మనకి మినిమల్ విండ్ ఫ్లోకి రొటేషన్ అయ్యే విధంగా ఫోమేటెడ్ అండ్ ఎయిర్ ఫీల్డ్ వింగ్స్ మనం తీసుకుంటే అద్భుతంగా మీకు ఈ విండ్ మిల్
వీల్స్ ఏ విధంగా మనకి టర్బైన్ని రొటేషన్ చేస్తాయో అదేవిధంగా ఇవి కూడా మనకి అద్భుతంగా మీకు రొటేషన్ చేసి మనకి అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ మనకి మనం ఆప్టైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మినిమల్ విండ్ ఫ్లోకి తిరిగే రొటేషన్. సో ఈ ఫ్లోమేటెడ్ ఎయిర్ ఫీల్డ్ పీపీ కానీ హెచ్డి కానీ హెచ్డిపిఈ ఆర్ ఎల్డి లో డెన్సిటీ పాలిమర్స్, హై డెన్సిటీ పాలిమర్స్, పాలీప్రొపిలీన్ అండ్ పాలీఇథిలీన్ ఈ వీటికి సంబంధించిన వింగ్స్ మనం పెద్దవిగా చేసుకుంటే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దానికి తగ్గట్టుగా థిక్నెస్ పెంచాలి. నెక్స్ట్ లెంగ్త్ పెంచితే మీకు అద్భుతంగా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెటాలిక్ వింగ్స్, మెటాలిక్ మనం ఈ ఎర్త్లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఖనిజ సంపదని తీసే కొద్దీ ఎర్త్ యొక్క ఫెర్టిలిటీ, నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఈ ఎకో సిస్టమ్ అనేది బాగా దెబ్బతిని మీకు ఈ ఇది పశు పక్షాదులు, నెక్స్ట్ డిఫరెంట్ ఇటువంటి కోవిడ్ పాండమిక్, డిఫరెంట్ వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ అండ్ అన్నోన్ డిసీజెస్ చాలా కామన్గా మనకి వస్తున్నాయి. దానివల్ల మనకి అందుబాటులో ఉన్న ట్రాష్ ఐటమ్ని మీకు డిఫరెంట్ ఆర్టికల్ కింద మనం తయారు చేసి దాన్ని అందమైన ఆర్టికల్ కింద నెక్స్ట్ ఎనర్జీ లిబరేషన్ అంటే మీకు అది ఒక రెవల్యూషనరీ డివైస్ కింద కనుక మనం తీర్చిదిద్దితే ఆటోమేటిక్గా అది రెవల్యూషన్స్ అయినప్పుడు మెకానికల్ ఎనర్జీ లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మనకి ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. సో this is foamed wings with speed with minimal speed